we have to do this driver equal to new Chrome driver ఈవినింగ్ క్లాస్ లో పిల్లలు బాగున్నారు. యాక్చువల్లీ ఇలా ఆటో సజెషన్స్ వస్తాయి కదా, లేదు ఆటో సజెషన్స్ వస్తే మేము నేర్చుకోము, ఆటో సజెషన్స్ డిసేబుల్ చేసేయండి అని అంటారు. మళ్ళీ వాళ్ళకు డిసేబుల్ చేసి ఇది ఫస్ట్ బ్యాచ్ అలా అన్నింది. ఆటో సజెషన్ లేదు అంటే ఆటో సజెషన్ లేదు, మాకు రావడం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేసి. బట్ బా ನಾಳೆ ನಾಡಿದ್ದು ಗುಂಡ ಬರ್ಡೇ ಐತಲ್ಲ, ಅದಕ್ಕೆ ದಿನ ಹೊಸದ ಹಾಕೋ, ಚೆನ್ನಾಗಿರ್ತೀಯ. ಉಲ್ಟಾ ಹಾಕೊಂಡಿ ಬಂಗಾರ. ಜಸ್ಟ್ 2 minutes ಶಿವ. సాటర్డే కుదరదు క్లాస్ తీసుకోవడానికి. ఓకే ఓకే ఓకే. ನಾಳೆ ಪೈಸಾ ಕೊಟ್ಟು ಆಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ನಾಡಿದ್ದು ತಾತ ಏನು ತಂದು ಕೊಟ್ಟ ಕೇಕು ರೇಂಬೋ ಅಂಡ್ ರೇಂಬೋ ಕೇಕ್ ತರ್ಸೋಣ, ಬೇರೆ ಏನ್ ಬೇಡ. ರೇಂಬೋ ಕೇಕ್ ತರ್ಸೋಣ. ನಾನು ಆಮೇಲೆ ಮಾತಾಡ್ಲಾ? ఓకే. సో మనము ఇక్కడ వరకు వెళ్ళేసి తర్వాత కొంత ప్రోగ్రామ్ అయితే చేసాము. సో ఏంటి అంటే ఈ ఎలిమెంట్ కావాలి అంటే, ఈ వెబ్ ఎలిమెంట్ కావాలి అంటే ఇది మనకు ఐ ఫ్రేమ్ లో అయితే ఉంది, రైట్? ఇది ఐ ఫ్రేమ్ లో ఉంది. సో నేను ఐ ఫ్రేమ్ కి వెళ్ళేసి ఇక్కడ ఐ ఫ్రేమ్ ఇండెక్స్ అయితే ఇక్కడ నేము అలా అయితే ఏది లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఐ ఫ్రేమ్ కి జంప్ అయిపోతున్నా. డ్రైవర్ డాట్ స్విచ్ టు ఫ్రేమ్, ఇక్కడ 0 ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ నెంబర్ 0 అంటే ఫస్ట్ ఐ ఫ్రేమ్. సో తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి దీనిపైన నేను క్లిక్ చేస్తాను. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి ఇది అండ్ జస్ట్ క్లికింగ్. ఓకే, సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇక్కడ బేస్డ్ ఆన్ నాకు ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి నేనేం చేయాలి, చెక్ చేసుకోవాలి ఇది కరెక్ట్ గా ఉందా లేదా, ఇచ్చిన డేటా కరెక్ట్ గా ఉందా లేదా. ఓకే, యూజర్ ఇచ్చిన డేటా అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేసి నేను చెక్ చేయాలి. ఓకే, సో అలా చెక్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే కరెంట్ మంత్ అండ్ ఇయర్ అయితే తీసుకుంటున్నా. కరెంట్ మంత్ ఇయర్ అయితే తీసుకుంటున్నా. ఇది కరెంట్ మంత్ ఇయర్. ఓకే, సో క్లాస్ నేమ్ ఉంది. సో యూ కెన్ గో విత్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ లొకేటర్ కన్నా వెళ్ళొచ్చు, లేదు అంటే ఎక్స్పాత్ వెళ్ళొచ్చు. నేను ఎక్స్పాత్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ అట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ని వాల్యూ. ఓకే, నాకైతే ఇది సెలెక్ట్ అయిపోయింది. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఇక్కడ నాకు ఈ ఎలిమెంట్స్ ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ అని నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా. ఏంటి ఇది, డేట్ అండ్ డేట్ కాదు, ఇయర్ అండ్ మంత్. ఇయర్ అండ్ మంత్. సో ఏ ఇయర్ ఇది, కరెంట్ ఇయర్ అండ్ మంత్. సో ఇది నాకు ఏమిస్తుంది, వెబ్ ఎలిమెంట్ కాబట్టి వెబ్ ఎలిమెంట్ ని తీసుకుంటున్నా. ఓకే, సో నాకు అలాగే యూజర్ ఇచ్చిన కరెంట్ మంత్ కూడా తీసుకోవాలి. స్ట్రింగ్ కరెంట్ మంత్ ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే 2000 ఈ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. ఏప్రిల్ ఇదే ఇస్తాను నేను ఫస్ట్ కి, తర్వాత నేను మాడిఫై చేస్తాను ఏప్రిల్ 26th. అండ్ తర్వాత స్ట్రింగ్
డేట్ ఈక్వల్ టు 30 ఏమో ఇస్తున్నా. ఓకే, నా సో ఈ నాకు కరెంట్ మంత్ అనే కావాలి, నాకు ఎలిమెంట్ అయితే వద్దు. ఓకే, అందుకే గెట్ టెక్స్ట్ అయితే తీసుకుంటున్నా. ఓకే, డన్. సో ఇప్పుడు నేనైతే చెక్ చేస్తున్నా అనమాట. ఏంటి, ఇఫ్ లో పెట్టేసి చెక్ చేస్తున్నా. సో యూజర్ ఇచ్చిన మంత్ దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ మంత్. ఓకే, ఇవి రెండు నాకు మ్యాచ్ అయితే వెళ్ళేసి డేట్స్ ని క్లిక్ చేయమని చెప్తున్నా. ఓకే, వెళ్ళేసి డేట్స్ క్లిక్ చేయని చెప్తున్నా. ఇక్కడ నాకు ఏ డేట్ ఇచ్చింటారో తెలియదు, 1 2 3 అలా నాకు నంబర్ ఆఫ్ డేట్స్ అయితే ఉంటాయి, రైట్? సో ఇక్కడ నాకు ఏ డేట్ కావాలి అనేసి చూద్దాం. ఓకే, ఒక్కొక్క డేట్ కి ఇన్స్పెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కాదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉంది ఏ, ఎవ్రీ టీడీలో ఒక్కొక్క ఎలిమెంట్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కంప్లీట్ టేబుల్ తీసుకునేసి మళ్ళీ హెడ్ తర్వాత బాడీ టిఆర్ టిడి అండ్ ఏ, ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ లైక్ దట్ ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా ఏకి జంప్ అయిపోతాను. ఈ ఎలిమెంట్ ఫైండ్ చేసేసి డైరెక్ట్ గా ఈ ఏకి జంప్ అయిపోతున్నా. ఓకే, సో // టేబుల్ స్క్వేర్ బ్రాకెట్ అట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్, ఇది వాల్యూ. ఓకే, సో తర్వాత నాకు ఎనీ చైల్డ్ కి జంప్ అయిపోవచ్చు. // మీన్స్ ఎనీ చైల్డ్ కి జంప్ అయిపోతుంది. సో ఇలా నేను జంప్ అయిన వాల్యూ అయితే తీసేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్ అయితే వస్తుంది అవునా, డేట్స్. సో లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ అయితే ఇస్తుంది నాకు. ఏది, ఈ ఎలిమెంట్స్. సో కంప్లీట్ గా డేట్స్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ తీసేసుకుని నాకు ఎక్స్ పాత్ ఇది ఏమిస్తుంది, నాకు అన్ని ఎలిమెంట్స్ అయితే ఇస్తుంది, రైట్? అన్ని డేట్స్ అయితే ఇస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే దాంట్లో ఒక్కొక్క డేట్ అయితే తీసుకుంటున్నా. సో ఒక్కొక్క డేట్ అని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఫర్ లూప్ ఇస్ పాసిబుల్, రైట్? వెబ్ ఎలిమెంట్ డేట్ కోలన్ డేట్స్ నుంచి డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. డేట్ ఆల్రెడీ తీసుకున్నానా, యా. ఓకే, డి పెట్టేస్తాం నౌ. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ డేట్ కి కంపేర్ చేస్తున్నా. ఇఫ్ డేట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు డి డాట్ గెట్ టెక్స్ట్. సో రెండు ఈక్వల్ ఉంటే వెళ్ళేసి నేను జస్ట్ క్లిక్ చేసేస్తున్నా, డి పైన క్లిక్ చేసేస్తున్నా. ఓకే, ఒకసారి డేట్ క్లిక్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నా, బ్రేక్ అయితే ఇచ్చేస్తున్నా. బికాజ్ ఎందుకు నేను బ్రేక్ ఇస్తున్నాను అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ డేటా సెలెక్ట్ చేస్తున్నా అనుకున్నా. ఓకే, ఫస్ట్ డేట్ క్లిక్ అయిపోతుంది, మళ్ళీ వేరే డేట్ చూసుకుంటది, కంపారిజన్ చేస్తుంది, అలాగే చేస్తూనే ఉంటది. బట్ నాకు ఫస్ట్ డేట్ క్లిక్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫర్ లూప్ వెళ్ళే అవసరం లేదు, అందుకే స్టాప్ చేసేస్తున్నా. సో అలా చేయకోకుండా ఏమైతుంది, కంటిన్యూస్ గా లూప్ అవుతానే ఉంటది, చెక్ చేస్తుంది లూప్ అవుతానే ఉంటది, చెక్ చేస్తే లూప్ అవుతానే ఉంటది. అందుకే నేను ఇలా అవాయిడ్ చేస్తున్నా. క్లియర్? ఇది మనకు కరెంట్ మంత్ కరెంట్ డేట్ ఇచ్చినప్పుడు చూద్దాం మనకు వర్క్ అవుతుందో లేదో అనేసి ఫస్ట్. తర్వాత డిఫరెంట్ ఇయర్ ఇచ్చి చూద్దాం, డిఫరెంట్ ఇయర్ ఇస్తే ఎలా చేయాలనేసి చూద్దాం మనం. సో రన్ అవుతా ఉంది. ఈ కోడ్ అయితే అర్థమైంది కదా?
రన్ అయిందా ఏంటి? రన్ అవుతా ఉంది. ఓకే ఫైన్. ఇన్ కేస్ ఏదంటే డేట్ ఇది మ్యాచ్ అవ్వలేదు అంటే అప్పుడు నేను చెప్తాను సంథింగ్ ఇన్వాలిడ్ డేటా అనేసి system.out.println invalid date. అబ్బా ఎంతసేపు రన్ అవుతుందిరా బాబు. ఏమైనా మిస్టేక్ ఉందా? లేదు కదా. ఇంతసేపు లోడ్ అవుతుందా? ఇది ఎక్సెప్షన్ అనేది త్రో చేయాలి కదా ఒకవేళ అవుతున్నా. సో 30 అని సెలెక్ట్ అయ్యింది. బట్ ఏంటి అంటే వేరే మంత్ ఇస్తే నాకు అప్పుడు ప్రాబ్లం అవుతుంది, రైట్? సో ఇన్ కేస్ వేరే మంత్ అండ్ ఇయర్ ఇచ్చాను అంటే అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఎల్స్ ఇక్కడ నాకు ఆ మెథడ్ అనేది ఇది అనేది లేదు, కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు, అవునా? బట్ ఏంటి అంటే ఓకే ఇన్వాలిడ్ వై ఇట్ ఇస్ ఇన్వాలిడ్ డేట్. ఓకే ఎవ్రీ టైమ్ ఫర్ లూప్ అయింది ఇది ఓకే కండిషన్ సాటిస్ఫై కాకోకుంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఫైన్ ఈ కంప్లీట్ డేట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్స్ అనేది లేదు. ఓకే ఫర్ లూప్ నేను స్టార్టే చేయలేదా? ఎల్స్ ఇక్కడ కుదరదు. సో ఫైన్ ఫర్ లూప్ అంతా అయిపోయేసి బ్రేక్ ఆకోకుంటే దెన్ ఐఎమ్ జస్ట్ గో అండ్ ప్రింట్ దిస్ ఇన్వాలిడ్ డేట్ అని పెట్టేస్తా. ఓకే బికాజ్ ఎందుకు అంటే నాకు క్లిక్ అయిందంటే బ్రేక్ అయిపోతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కంప్లీట్ లూప్. ఓకే అందుకే ఇక్కడ ఇన్వాలిడ్ డేట్ అని పెట్టేస్తున్నా. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే నాకు ఈ నెక్స్ట్ సో కరెంట్ మంత్ తీసుకున్నాము. ఈ కరెంట్ మంత్ ఇక్కడ ఇది మే ఇచ్చారు యూజర్. ఓకే మే ఇచ్చారు, యూజర్ వచ్చేసి మే ఇచ్చారు. ఇక్కడ కరెంట్ మంత్ ఏమవుతుంది ఏప్రిల్ తీసుకుంటది. సో అప్పుడు నాకు రెండు మ్యాచ్ అవ్వదు. సో మ్యాచ్ అవ్వదు, ఇక్కడ మనకు లూప్ ఎంటర్ అవ్వదు. సో నేను ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇవి మ్యాచ్ అయితే ఇక్కడ నాకు ఇది మ్యాచ్ అయ్యిందంటే దెన్ ఫర్ లూప్ కి వచ్చేసి డేట్స్ తీసేసుకుని క్లిక్ చేయమని చెప్పాలి, అవునా? ఎసాను. సో లేదు అంటే ఇన్ కేస్ లేదు అంటే రెండు మ్యాచ్ అవ్వలేదు, దెన్ నేనేం చేయాలి, ఈ కరెంట్ మంత్ అనేది ఇక్కడ కరెంట్ మంత్ అనేది నేను నెక్స్ట్ మంత్ తీసుకోవాలి. మ్యాచ్ అవ్వలేదు కదా, ఈ నెక్స్ట్ మంత్ తీసుకోవాలి. తర్వాత మే చెక్ చేయాలి ఇవి రెండు మ్యాచ్ అయ్యాయా లేదా. మ్యాచ్ అయితే మళ్ళీ క్లిక్ చేయి. ఓకే మ్యాచ్ అయితే క్లిక్ చేయి. సో లేదు అంటే అగైన్ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ కరెంట్ మంత్ తీసుకో, అగైన్ క్లిక్ చేయి, అగైన్ చెక్ చేసిన తర్వాత డేట్స్ ఎలాగో కామన్ గా వస్తాయి కదా, క్లిక్ చేయమని చెప్తున్నా. సో అలా చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నెక్స్ట్ మంత్ తీసుకోవడానికి ఇక్కడ మంత్ ఉంది కదా, నెక్స్ట్ మంత్ అనేది తీసుకోవడానికి ఓకే సో కరెంట్ మంత్ ఇది ఉంది కదా, సో ఇది కరెంట్ మంత్ ఈ వేరియబుల్ కి నేను అప్డేట్ చేస్తాను అనమాట. ఈ అప్డేట్ చేసేదానికన్నా ముందు ఇక్కడ ఆరో బటన్ ఉంది కదా, ఇది నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే కదా నాకు నెక్స్ట్ అనేది వస్తుంది.
సో అందుకే ఫస్ట్ ఈ యారో బటన్ అయితే తీసుకుంటా. ఇక్కడ నెక్స్ట్ ఉంది టెక్స్ట్ అండ్ ఆల్సో ఇది స్పాన్ ఎలిమెంట్, // స్పాన్ స్క్వేర్ బ్రాకెట్ టెక్స్ట్ ఫంక్షన్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఇట్స్ అ వాల్యూ. సో నెక్స్ట్ ఇదైతే సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు driver dot find element by dot xpath డాట్ క్లిక్. ఓకే, క్లిక్ చేస్తే నాకు వేరే మంత్ వస్తుంది. సో అగైన్ నేను ఫైండ్ చేస్తాను. అగైన్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాను. ఓకే, ఫైండ్ చేస్తాను. ఫైండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ అగైన్ ఇది టెస్ట్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ టెస్ట్ చేయాలి. రైట్, కంటిన్యూస్ గా చేయాలి. మళ్ళీ ఈ కోడ్ అగైన్ అండ్ అగైన్ రాయలేను కదా. ఎస్ ఆర్ నో? కంటిన్యూస్ అగైన్ అండ్ అగైన్ మనం రాయలేము. సో ఇది న్యూ కరెంట్ మంత్ అయితే అప్డేట్ చేశాను. కంటిన్యూస్ గా వర్క్ అనేది చెయ్యాలి అంటే దెన్ నేను లూప్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఫర్ లూప్ కాదు, వైల్ లూప్ అనేది యూజ్ చేస్తా. ఎందుకంటే ఎప్పుడు మంత్ అనేది మ్యాచ్ అవుతుందో తెలియదు కాబట్టి వైల్ లూప్ ఎంటర్ చేస్తా. కండిషన్ ఏం పెడుతున్నా, జస్ట్ ట్రూ అని పెట్టేస్తున్నా. సో జస్ట్ లూప్ కి ఎంటర్ అయిపో అంతే. లూప్ కి ఎంటర్ అయిపో తర్వాత నీకు డేట్ అనేది క్లిక్ చేస్తే, ఇక్కడ డేట్ అనేది క్లిక్ చేస్తే నీకు బ్రేక్ అయిపోతుంది, స్టాప్ అయిపోతావు నువ్వు లూప్. ఓకే, క్లియర్? విల్ సీ వెదర్ ఇట్ ఈస్ వర్క్స్ ఆర్ నాట్. అశ్విని, అక్కడ బ్యాక్వర్డ్ ది డిజేబుల్ అయింది కదా. ఐ మీన్ కరెంట్ డేట్ -1 అనేది డిజేబుల్ అయింది కదా, బ్యాక్వర్డ్ అనేది బటన్. సో ఇప్పుడు దాన్ని మనం ఇన్స్పెక్ట్ చేస్తే దొరుకుతుందా ఎలిమెంట్ అనేది, బ్యాక్వర్డ్ అనేది డిజేబుల్ అయిన వాటికి? ఇవ్వదు, ఈ ఎలిమెంట్ ఇస్తుంది నాకు. ఓకే, అంటే అది కూడా టెస్ట్ చేయాలి ఉంటుంది మనకి. అది మనకి పాస్ డేట్ సెలెక్ట్ చేయడానికి అవ్వకూడదు, వర్క్ అవ్వకూడదు అనుకునేటప్పుడు ఆ బటన్ తీసుకొని క్లిక్ అని చేస్తాం, బట్ ఫెయిల్ అవ్వాలి, క్లిక్ అవ్వకూడదు. క్లిక్ అవ్వకూడదు, అవును. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఎలిమెంట్ ని తీసేసుకుని ఎలిమెంట్ ఇస్ క్లిక్కబుల్ ఆర్ నాట్ అని పెట్టుకోవచ్చు కండిషన్. లేదంటే ఇది ఎనేబుల్ ఆర్ నాట్ అని కూడా చేసుకోవచ్చు. క్లియర్? అది మనకి ఇఫ్ కండిషన్ పెట్టుకోవాలి. ఒకవేళ క్లిక్కబుల్ కాదు అనుకుంటే పాస్. అవును. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మనకు పాస్, ఇది క్లిక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇద్దాం మనము Jan 2027. బందా ఇక్కడ సన్న కొన్ని వచ్చింది, కొన్ని డాగి, అలా సన్న డాగి. ఇల్లబా రైట్, వర్క్ అయింది కదా. సో ఇలా మనము ఫైండ్ అవుట్ అయితే చేయాలి. బట్ ఇన్వాలిడేట్ ఎందుకు వచ్చిందండి? ఓకే, దీన్ని ఏమౌట్ చేయాలి. ఇన్వాలిడేట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఒక మంత్ మ్యాచ్ కాకోకుంటే ఇన్వాలిడ్ డేట్ అనే వస్తుంది.
ఓకే. అంటే మ్యాచ్ అవ్వాలి కదా అది. ఎందుకు ఫెయిల్ అయింది? అవును, మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకోకుంటే నాకు ఇన్వాలిడ్ డేట్ అయితే ఇవ్వాలి. ఎప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుదో అప్పుడు మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్ అయితే తెలుసు కండిషన్. అలా కాకోకుండా నాకు ఇన్వాలిడ్ అని పెట్టాలి. ఎక్కడ పెట్టాలి ఇప్పుడు నేను? ఓకే, సో దిస్ యూ అండర్స్టూడ్ రైట్ హ్మ్. కదా? హ్మ్. ఇంకా 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 కావాలి అంటే మనకు ఇక్కడ బ్యాక్వర్డ్ ఉంది కదా, సో బ్యాక్వర్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ బేస్డ్ ఆన్ మనకు కరెంట్ మంత్, ఇక్కడ కరెంట్ మంత్ ఉంటది కదా, కరెంట్ మంత్ మనకు ఇక్కడ ఇచ్చింది గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉంటే, సో బేస్డ్ ఆన్ దట్ మనం రైట్ క్లిక్ చేయాలి, లెఫ్ట్ క్లిక్ చేయాలా, రైట్ క్లిక్ చేయాలనేది మనం తెలుస్తుంది అనమాట. హ్మ్. సో అలా మనం కోడ్ రాస్తే అయిపోయింది. ఓకే, యాహ్! this is all about Selenium. Okay, we'll go and start with the frameworks. ఓకే. Okay. ఫైన్. ఇప్పుడు ఫ్రేమ్వర్క్, బిఫోర్ స్టార్టింగ్ ఫ్రేమ్వర్క్ మనకు కొన్ని థింగ్స్ అయితే కామన్ గా ఉంటది. హ్మ్. ఏంటి అంటే ఈ ఫ్రేమ్వర్క్స్ మనకు కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఏంటి? సో టెస్ట్ఎన్జీ ఫ్రేమ్వర్క్ లో టెస్ట్ఎన్జీ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, తర్వాత డేటా డ్రివెన్ టెస్టింగ్, అండ్ తర్వాత బీడీడి అండ్ డేటా డ్రివెన్ బీడీడి, తర్వాత ఏపీఐ. ఏపీఐ ఇస్ నాట్ దీనికి ఫ్రేమ్వర్క్ కింద రాదు, ఇవన్నీ మనకు ఫ్రేమ్వర్క్. ఓకే. ఓకే, బట్ ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. బట్ బిఫోర్ గోయింగ్ టు దిస్, మనకు ఇక్కడ ఏంటి అంటే జావా ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే, సో జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, అండ్ మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఓకే, సో జావా ప్రాజెక్ట్ ఇప్పుడు క్రియేట్ చేసాము. ఇక్కడ చెప్పండి, మనకు ఒక ప్రాజెక్ట్ పైన ఓన్లీ వన్ టెస్ట్ ఇంజనీర్ ఉంటారా? ఓకే, బట్ ఇక్కడ ఏంటి అంటే మనం రాసిన టెస్ట్ స్క్రిప్ట్స్ ఇప్పుడు ఏం చేయాలి? మనకు క్లౌడ్ ఇంజనీర్స్ కూడా, డెవాప్స్ ఇంజనీర్స్ కూడా రన్ చేస్తారు కదా, బిఫోర్ ప్రొడక్షన్ రన్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళకు నా టెస్ట్ కేసెస్ వాళ్ళకి ఇవ్వాలి, టెస్ట్ స్క్రిప్ట్స్ ఇవ్వాలి వాళ్ళకు. సో ఇవ్వాలి అంటే మన కంప్లీట్ సిస్టమ్ తీసుకుని పోయి వాళ్ళకి ఇవ్వలేం కదా. ఓకే, సిస్టమ్ తీసేసుకోండి, రన్ చేసేయండి అంటే కుదరదు. ఆ పని మనమే చేయొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే క్లౌడ్ లో చేస్తారు, మీన్స్ జెంకిన్స్ లో చేస్తారు. సో జెంకిన్స్ లో చేయడానికి మన ప్రాజెక్ట్ ఫైల్ ఏమైనా, ఓకే, సో మన ప్రాజెక్ట్ ఫైల్ ని తీసేసుకుని వెళ్ళేసి, ఓకే, మన ప్రాజెక్ట్ ఫైల్ ని తీసేసుకుని వెళ్ళేసి మనం గిట్ హబ్ లో వేసాము అంటే, ఓకే, గిట్ హబ్ లో వేసాము, తర్వాత వాళ్ళు జెంకిన్స్ కి కనెక్ట్ చేసుకుని రన్ చేస్తారు. ఓకే, వైల్ రన్నింగ్ ద కోడ్, ఓకే, వాళ్ళు రన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా రన్ చేస్తున్నప్పుడు మనకు ప్రాజెక్ట్ అనేది సెటప్ అవ్వదు. ఓకే, రన్ చేస్తున్నప్పుడు దే గెటింగ్ ఎర్రర్. ఎందుకు అంటే మనము ఇక్కడ జావా ఫైల్స్ చూస్ చేస్తున్నప్పుడు జార్ ఫైల్స్ అనేది యాడ్ చేసింటాం. అంటే సో లైబ్రరీస్ ఇవ్వాలి అంటే మనము జార్ ఫైల్స్ తో సెటప్ చేసింటాం. సెలేనియం లైబ్రరీ కానీ, టెస్ట్ ఎంజిన్ లైబ్రరీ కానీ, అపర్చే పాయింట్, ఇప్పుడు అపర్చే పాయింట్ అంటే రీడింగ్ ఎక్సెల్ కి, రైటింగ్ ఎక్సెల్ కి, అండ్ తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవడానికి. సో ఇవన్నీ మనకు ఇవన్నిటికి మనకి ఏం కావాల్సి వస్తుంది? పాయ్ కావాలి, అండ్ లాగ్ ఫైల్స్ జనరేట్ చేసుకోవడానికి లాగ్ బేస్ 4J కావాలి. సో ఇవన్నీ లైబ్రరీస్ అంతా నేను ఏం చేసి ఉంటానో జార్ ఫైల్స్ తో యాడ్ చేసి ఉంటాను. ఆ జార్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? నాకు జార్ ఫైల్స్ అంతా నాకు సిస్టమ్ లో ఉంటాయి. జార్ ఫైల్స్ అన్ని దెర్ ఇస్ అ సిస్టమ్ లో ఉంటాయి మనకు. ఓకే, సిస్టమ్ లో ఉంటాయి. ఈ సిస్టమ్ లో ఉంటాయి. ఈ సిస్టమ్ లో ఉండే లోకల్ ఫైల్స్ మనం గిటప్ కి ఎలా పంపించాలి? సో అగైన్ వాళ్ళు ఏంటి మేవెన్ యూజ్ చేసుకునే కదా సెటప్ అయితే చేసి ఉంటాం మనము. సో ఈ జార్ ఫైల్స్ మన సిస్టమ్ లో ఉండేటి సెటప్ అయితే అవ్వదు. సో మీకు ఇంకో క్రాస్ వెరిఫికేషన్ కావాలంటే మీరు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసేయండి, జావా ప్రాజెక్ట్, దెన్ జార్ ఫైల్స్ యాడ్ చేయండి. బట్ యాడ్ చేసిన తర్వాత మీ లోకల్ సిస్టమ్ లో నుంచి
లోకల్ సిస్టంలో నుంచి జార్ ఫైల్స్ అనేది డిలీట్ చేశారు అంటే దెన్ ఇట్ విల్ నాట్ వర్క్. అవును. వితౌట్ సో మీ మీ సిస్టంలోనే వర్క్ అవ్వదు జార్ ఫైల్స్ లేకోకుంటే. సో మళ్ళీ ఇంకా క్లౌడ్లో ఎలా వర్క్ అవుతుంది? ఇది మెయిన్ ప్రాబ్లం. అందుకే ఇది అవాయిడ్ చేయడానికి మనం మేవెన్ ప్రాజెక్ట్ అనేది చేశారు. ఓకే, మళ్ళీ మేవెన్ ప్రాజెక్ట్ లో మళ్ళీ లైబ్రరీ యాడ్ చేయాల్సిన అవసరం లేదా అంటే ఎస్ వీఆర్ గో అండ్ యాడ్ ద లైబ్రరీ ఫైల్స్. లైబ్రరీ ఫైల్స్ యాడ్ చేస్తున్నాము అంటే ఓకే, లైబ్రరీ ఫైల్స్ యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేస్తుందంటే జావా, ఇది మనకు సెలేనియం ఒకటి వర్కింగ్ విత్ జావా అంటే మేవెన్ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసేలాగా ఒక ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ఏంటి అంటే pom.xml ఫైల్. ఓకే, pom.xml ఫైల్. ఈ pom.xml ఫైల్ ఉంది కదా, ఈ pom.xml ఫైల్ లోన మనము లైబ్రరీస్ అనేది యాడ్ చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ మనకు సెటప్ అవడం ఎలా అంటే అఫ్ కోర్స్ మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లైబ్రరీస్ అంతా మనకు క్లౌడ్ నుంచే తీసుకుంటది. ఓకే, ఇట్ మీన్స్ సర్వర్ నుంచే తీసుకుంటది అనమాట. సో మనం ఎప్పుడు కోడ్ అనేది రన్ చేస్తామో అప్పుడు మనకు ఇంటర్నలీ ఏమవుతుంది, క్లౌడ్ నుంచి సర్వర్ నుంచి లైబ్రరీస్ అయితే తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది క్లౌడ్ కి డెవలప్మెంట్ కి మనం పంపించాము అన్నా కూడా నో ఇష్యూస్ అన్నమాట. ఓకే, అందుకే మనం మేవెన్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తాం. అండ్ ఎవ్రీ టైము మనము ఈ ఐడి ఓపెన్ చేసి రన్ చేసే అవసరం లేదు మనకు. ఓకే, బికాజ్ ఏంటి అంటే నాకు ఎవ్రీ టైం లైక్ ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు ఇది లోడ్ అవడానికి చాలా టైం పడుతుంది. లైక్ 200 టెస్ట్ కేసెస్ 220 టెస్ట్ కేసెస్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ మేవెన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కమాండ్ విండో నుంచి రన్ చేసుకోవచ్చు వితౌట్ ఐడీస్ ఓపెన్ చేయకోకుండా. ఇది ఒక అడ్వాంటేజ్. సో లైబ్రరీ ప్రాబ్లం లేదు అండ్ ఆల్సో కమాండ్స్ తో కూడా మనము రన్ అయితే చేయొచ్చు. సో ఇది మనకు అడ్వాంటేజెస్ వచ్చేసి మేవెన్ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. సో నార్మల్ జావా ప్రాజెక్ట్ నుంచి మనకు ఇవన్నీ అడ్వాంటేజెస్ రాదు కాబట్టి మనం మేవెన్ ప్రాజెక్ట్ అనేది ప్రిఫర్ చేస్తాం ఎప్పుడు ఫ్రేమ్ వర్క్ అనేది డిజైన్ చేసేటప్పుడు. క్లియర్? ఇప్పుడు మనం పుష్ చేస్తాం కదా, పుష్ చేసేటప్పుడు కోడ్ పోస్ట్ చేసేటప్పుడు మనకి pom.xml ఫైల్లో మనం పంపించుకోవాలి అంటున్నారు. ఓకే, మనకి ఇప్పుడు జెంకిన్స్ గిట్లా పంపించాం తర్వాత జెంకిన్స్కి ఇంటిగ్రేట్ చేసి అక్కడ రన్ చేసుకుంటున్నాం. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మనము మళ్ళీ పుల్ చేసుకున్నాం అనుకోండి ఆ బ్రాంచ్, మళ్ళీ మన ఎక్లిప్స్లో ఓపెన్ చేసేటప్పుడు ఎక్లిప్స్ అని కానీ లేదా ఇంటెల్జే కానీ ఓపెన్ చేసినప్పుడు సో ఆ ఫైల్స్ మళ్ళీ అన్నీ మెర్జ్ అయిపోయి మళ్ళీ మనకి ఒకే ఫైల్ వస్తుందా? మళ్ళీ సెపరేట్ ఒకే ఫైల్ లో లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అజ్యూమ్ ఇది pom.xml కదా, ఇది ఫిక్స్ ఫైల్ అనమాట. pom.xml ఫైల్ ఈ pom.xml ఫైల్ లోన వాళ్ళకు రన్ చేయడానికి జస్ట్ అజ్యూమ్ ఏదో ఒక లైబ్రరీని యాడ్ చేశారు. లైబ్రరీ మీన్స్ డిపెండెన్సీ యాడ్ చేశారు. ఓకే, సో మనము పుల్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ అలాగే ఉంటది, ఏమి లైబ్రరీ యాడ్ అయిందో మనకు యాడ్ అవుతుంది అంతే. సో సిమిలర్లీ మీరు pom.xml లో ఏదైనా లైబ్రరీ యాడ్ చేశారు లేదు అంటే రిమూవ్ చేశారు అన్నా కూడా ఓకే, రిమూవ్ చేశారు అన్నా కూడా మీరు పుష్ చేసినప్పుడు మనకు గిట్ హబ్ లోన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఉన్న ఫైల్లోనే మోడిఫికేషన్స్ అయితే అవుతుంది. దట్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఇన్ గిట్ హబ్. ఓకే, సో గిట్ అంటే మీరు ఎంత మాడిఫై చేసుకుంటారో చేసుకోండి, అది మీ సిస్టమ్ వరకే ఉంటది. మీరు ఎప్పుడు పుష్ చేశారో అందరికీ అదే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకు అడ్వాంటేజ్. ఓకే, ఇలా చేసిన తర్వాత మనం అంటే మీరు ఏమంటారంటే ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ లైబ్రరీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవ్వవు అంటున్నారు ప్రాపర్గా. అవును, ఇవి జార్ ఫైల్స్ జావా ప్రాజెక్ట్ యూస్ చేస్తే. సో ఇప్పుడు pom.xmlకి ఇచ్చేసి ఆ ఫైల్ని డైరెక్ట్గా షేర్ చేసామనుకోండి, వాళ్ళ లోకల్లో న్యూ మ్యాన్ రన్ చేస్తే అవుతుందా? అవును, అవుతుంది. ఈ pom.xml చేసిన తర్వాత ఇందులోకి అవును, కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా రన్ అవుతుంది. ఏ సిస్టమ్ లోనే వేసుకోవచ్చు, క్లౌడ్ లో వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు, రన్ అవుతుంది.
ఆ క్లౌడ్ అంటే మీరు ఓకే. అదే లోకల్లో న్యూమెన్ రన్నర్ అంటున్నారు అదే కదా? క్లౌడ్ అంటే ఇది సిఐసిడి శివ రైట్ రైట్ ఓకే జెంకిన్స్. ఓకే యా యా సిఎస్సిడి జెంకిన్స్ యా. ఓకే. లోకల్ సిస్టమ్ అంటే మీ ప్రాజెక్ట్ తీసేసుకుని ఏదైనా ఇంటెలిజేలో కానీ ఏదైనా ఓపెన్ చేయండి, వర్క్ అవుతుంది. ఇక్కడ నా ప్రాజెక్ట్ మీకు ఇచ్చాను అంటే కూడా దాంట్లో కాపీ పేస్ట్ చేశారంటే కూడా వర్క్ అవుతుంది. మేవేం ప్రాజెక్ట్ అయితే వేరే ప్రాజెక్ట్ వర్క్ అవ్వదు, జావా ప్రాజెక్ట్ వర్క్ అవ్వదు. మొన్న ఇలాగే చెప్పాను శివ వాడికి, బట్ ఏంటి అంటే ఫాస్ట్ గా చెప్పాను అన్నాడు వాడు, గొప్ప నా కొడుకు. బట్ ఇండివిజువల్ 1-on-1 ఉంటే ఇంకా అలాగే చెప్తారు కదా. నాకంత ఫ్లాష్ రాలేదు, తర్వాత తెలిసి ఓకే కొంచెం ఇంకా స్లోగా వెళ్ళాలి అనేసి. బట్ ఏంటి అంటే కొంచెం ఫాస్ట్ గానే చెప్పాను. తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, అది ఒకటి మైండ్ లో ఉంటది మనకు. అవును. ఇప్పుడు కంప్లీట్ ఫ్రెషర్ కి చెప్పేది వేరే ఉంటది, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ నువ్వు ఉన్నావు, సో నీకు కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. బికాస్ ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వర్క్ చేస్తున్నావు కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పినా నీకు అర్థం అవుతుంది. సో ఎక్కడ అర్థం అవ్వలేదు అక్కడ నువ్వు స్టాప్ చెప్పి చేస్తావు. బట్ ఫ్రెషర్ కంప్లీట్ ఫ్రెషర్ కి అయితే కంప్లీట్ స్లోగా వెళ్తాం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈవెన్ జావా కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పినా కూడా మళ్ళీ ఇంకొకసారి సెలెనియం యూజ్ చేస్తున్నప్పుడు చెప్తాము, ఇలా ఇదా, సో ఇది చెప్పాను ఇది ఇది అని చెప్తాము. సో అది అక్కడ నాకు ఆ మైండ్ సెట్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోయింది అనమాట. కానీ నో ప్రాబ్లం. ఓకే డన్. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఫైన్. బట్ ఇక్కడ ఫ్రేమ్ వర్క్ అనగానే మనకు ఫ్యూ కామన్ థింగ్స్. హైబ్రిడ్ ఫ్రేమ్ వర్క్ ఎక్కడైనా వెళ్ళు, హైబ్రిడ్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి అంటే మనము ఓన్ గా డిజైన్ చేసిన ఫ్రేమ్ వర్క్ హైబ్రిడ్ ఫ్రేమ్ వర్క్ అంటాం. ఓకే, ఓన్లీ వన్ ఫ్రేమ్ వర్క్ మనం యూజ్ చేస్తామంటే టెస్ట్ ఎంజిన్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తున్నాం, లేదంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ యూజ్ చేస్తున్నా, లేదంటే డేటా డ్రివెన్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తున్నా. సో అలా కాకోకుండా మనము మన ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నామంటే కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది హైబ్రిడ్ ఫ్రేమ్ వర్క్. దీనికి నేమ్ అనేది ఇవ్వలేదు. అలా హైబ్రిడ్ అంటేనేంటి, నేమే చెప్తుంది హైబ్రిడ్, మనము కస్టమైజ్ చేసింది అనమాట. సో మనము కస్టమైజ్ చేసినది హైబ్రిడ్. ఇప్పుడు చూడండి, హైబ్రిడ్ మనకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, బికాజ్ అవన్నీ మనం కస్టమైజ్ చేసినట్టు కదా, ఇట్ నాట్ న్యాచురల్. అవునా? సో ఇక్కడ కూడా అంతే, మనకు కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ థింగ్స్ మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ తీసేసుకుని మనం కస్టమైజ్ చేస్తున్నాం కాబట్టి హైబ్రిడ్ అనే నేమ్ వచ్చింది అనుకో. ఓకే క్లియర్? అండ్ నెక్స్ట్, సో ఇక్కడ ఇవన్నీ యూజ్ చేసుకునే అవసరం ఏంటి? ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు కదా, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, టెస్ట్ ఎంజిన్, డేటా డ్రివెన్, బీడీడీను అనేసి. వెయిట్
ఓకే, యా శివ. అశ్విని. యా శివ. ఓకే, సో నౌ టెస్ట్ ఎంజీ మనము యూజ్ చేయడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఆల్సో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఆల్సో, అండ్ డేటా డ్రివెన్, అండ్ దెన్ బీటీడి. ఓకే, సో టెస్ట్ ఎంజీ. ఓకే, టెస్ట్ ఎంజీ అంటే మనకి ఎందుకు కావాలి అంటే, సో ఇక్కడ మనం మెయిన్ మెథడ్ యూజ్ చేస్తాం, అవునా? సో మెయిన్ మెథడ్ యూజ్ చేస్తే అట్ ఏ టైం వన్ మెథడ్ రన్ అవుతుంది. మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఇక్కడ ఒక లాగిన్ అనుకుందాం. ఓకే, లాగిన్ సినారియో అనుకుందాం. లాగిన్ సినారియోలోన నాకు ఏం లేదన్నా ఒక 10 to 15 టెస్ట్ కేసెస్ అయితే వస్తాయి, అవునా? సో 10 to 15 టెస్ట్ కేసెస్ వస్తాయి. సో 10 to 15 టెస్ట్ కేసెస్ అంటే అగైన్ నన్ను 10 to లేదంటే 15 క్లాసెస్ అగైన్ అండ్ అగైన్ రాయాలా? ఎసాను. సో అలా కాకోకుండా ఒకే క్లాస్ లో నేను లాగిన్ ఫీచర్ అని ఇస్తాను. లాగిన్ ఫీచర్ ఇచ్చేసి దాంట్లో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ లైక్ దాట్ టెస్ట్ 15 వరకు పెట్టేసి నేను ఓన్లీ లాగిన్ ఫీచర్ రన్ చేయాలంటే ఈ డైరెక్ట్ ఒక క్లాస్ ని రన్ చేస్తే అయిపోతుంది కదా. ఇది ఒక నాకు అడ్వాంటేజెసే కదా. సో బట్ ఇక్కడ నేను ఒక్కొక్క టెస్ట్ కి ఒక్కొక్క మెయిన్ మెథడ్ పెట్టానంటే మనము రన్ చేయలేము. బికాస్ ఎందుకంటే ఒక్కటే అడుగుతుంది అనమాట. ఒక క్లాస్ లో ఒక్క మెయిన్ మెథడే, మల్టిపుల్ మెథడ్స్ ఇది అలానే చేయదు. సో అందుకే టెస్ట్ ఎంజిన్ నాకు అడ్వాంటేజ్ ఇస్తుంది అనమాట. మెయిన్ రీజన్ ఇదే, ఇంకా మిగతా రీజన్స్ వేరే. మెయిన్ రీజన్ మెయిన్ మెథడ్ తో మనకు ఇది పాసిబుల్ కాదు అనే టెస్ట్ ఎంజిన్ ఇన్వైట్ చేశారు. మెయిన్ రీజన్ ఇదే మనకు. ఓకే, ఇదే మెయిన్ రీజన్. ఇంకొకటి అఫ్ కోర్స్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు, క్రాస్ బ్రౌజర్ టెస్ట్ చేసుకోవచ్చు, బిఫోర్ అనోటేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్. కానీ మెయిన్ గా డెవలప్ చేసింది ఇదే రీజన్ కోసమే టెస్ట్ ఎంజిన్ అనేది డెవలప్ అయ్యింది. ఓకే, నార్మల్ క్లాసెస్ అవి ఇవి కాకోకుండా, ఓకే, నార్మల్ మెయిన్ మెథడ్ కాకోకుండా ఇది ఒక అడ్వాంటేజెస్ నాకు ఇస్తుంది కాబట్టి టెస్ట్ ఎంజిన్కి వెళ్తున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఇది డిపెండ్స్. ఓకే, ఒక్కొక్క కంపెనీస్ ప్రిఫర్ చేస్తుంది, ఒక్కొక్క కంపెనీస్ ప్రిఫర్ చేయదు. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తుంది. బట్ ఏంటి అంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకు టెస్ట్ స్క్రిప్ట్స్ అనేది స్లో అవుతాయి అనమాట రన్ చేయడానికి. సో అందుకే ఆ రీజన్ వల్ల చాలా మంది ఇది యూజ్ చేయరు, బట్ చాలా మంది ఇది యూజ్ చేస్తారు. దానికి కూడా రీజన్ అయితే ఉంది. సింపుల్ ప్రాజెక్ట్ అయితే ఇది యూజ్ చేసే అవసరం లేదు. బట్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి అంటే, మల్టిపుల్ ఫీచర్స్ అలా ఉన్నాయి అంటే దెన్ వి గో విత్ అ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఏంటి అంటే మనకు ఈ లొకేటర్స్ ఉన్నాయి కదా. సో లొకేటర్స్ ఇక్కడ చూడండి, మనకి ఇది ఫిక్స్డ్ అప్లికేషన్స్. సో కానీ అప్పటికప్పుడే డెవలప్ చేస్తున్న అప్లికేషన్ ఉంటే, ఓకే, అప్పటికప్పుడే మనము డెవలప్ చేస్తున్న అప్లికేషన్ ఉన్నింది అంటే ఏమవుతుంది, లొకేటర్స్ మాడిఫై అవుతానే ఉంటాయి. ఎందుకు అంటే అజైల్ లోనే ఏమవుతుంది, రిక్వైర్మెంట్స్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటది. సో రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూనే ఉంటది అంటే అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కొన్ని థింగ్స్ అనేది యాడ్ చేస్తారు. ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఇది ఇంత నాకు చూడడానికి కొంచెం చాలా ఇదిగా ఉంది, కొంచెం ఇంకా థింగ్స్ అనేది యాడ్ చేయమని చెప్పింటారు అనుకోండి, లైక్ యూజర్. సో అప్పుడు అగైన్ మాడిఫై చేస్తారు. సో మాడిఫై చేస్తున్నప్పుడు ఇంకొక ఫ్రేమ్ వస్తుంది, లేదంటే ఇంకొక డివిజన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నా స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వదు, ఎలిమెంట్ అనేది వర్క్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ లాగిన్ దానికే ఇక్కడ 10 to 15 టెస్ట్ కేసెస్ అయితే రాశాను. ఈచ్ 10 to 15 టెస్ట్ కేసెస్ కి ఒక్కొక్కటి లాగిన్ ఏంటి, ఈ ఎలిమెంట్ చేంజ్ అయిందని ఎవ్రీ టైం మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ టెస్ట్ కేస్ కి. అండ్ అలా కాకోకుండా కూడా ఎక్కడ మాడిఫై అయ్యింది అనేది మనకు వెబ్సైట్ లో తెలుస్తుంది. కానీ మన స్క్రిప్ట్ లో ఎలా తెలుస్తుంది, ఇక్కడ కంప్లీట్ ఇంత కోడ్ రాశాను, ఇక్కడ ఏ ఎలిమెంట్ అనేది నన్ను ఫైండ్ అవుట్ చేసుకోవడానికి టుడే ఓకే, బట్ ఆఫ్టర్ 10 days ఇది ఏ దాని ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికే కష్టం అవుతుంది నాకు. అవునా, ఎక్కడ మాడిఫై చేశాను, ఈ కోడ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో మళ్ళీ మాడిఫికేషన్ ఎలా అవుతుంది మనకు లొకేటర్ ని మాడిఫై చేయడానికి,
ఇది Yeah. పెద్ద హిట్టిక్. సో అలా అవాయిడ్ చేయడానికి లొకేటర్స్ ఏం చేస్తామంటే పేజ్ వైజ్ గా స్టోర్ చేస్తామన్నమాట. Mm. పేజ్ వైజ్ గా స్టోర్ చేస్తాను. ఇక్కడ నాకు కావాలి అంటే ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇలా ఇవ్వుకోకుండా ఇక్కడ వెబ్ ఎలిమెంట్ ని ఇచ్చేస్తాను అనమాట. Mm. ఇక్కడ వెబ్ ఎలిమెంట్ ఏంటి, నాకు కరెంట్ డేట్ అని ఇచ్చేస్తాను అంతే. కరెంట్ డేట్ ని తీసేసుకుని క్లిక్ చేస్తాను, లేదంటే కరెంట్ డేట్ తీసేసుకుని చెక్ చేస్తాను అంతే. డైరెక్ట్ గా నేను కరెంట్ డేట్ అని చేస్తాను. ఇది ఇంత ఏంటి, ఈ లొకేటర్ అనేది సపరేట్ గా స్టోర్ చేసి ఉంటాను అనమాట. Mm. ఏమైనా మోడిఫికేషన్ అయితే ఆ పర్టికులర్ లాగిన్ పేజ్ లో ఏమన్నా ప్రాబ్లం అయితే అక్కడ వెళ్ళేసి మాడిఫై అయితే చేసుకుంటా. Mm. అక్కడ వెళ్ళేసి మాడిఫై అయితే చేసేసుకుంటాం. ఓకే. క్లియర్, ఇక్కడ అండర్స్టూడ్? సో ఇప్పుడు మనకి యూఏలో చేంజెస్ అవుతూనే ఉంటాయి, ఓకే. కానీ అన్ని చేంజెస్ మన ఆటోమేషన్కి ఇంపాక్ట్ చేయవు. ఏమైనా ఇండెక్స్లో పెట్టారు, లేదంటే ఎలిమెంట్ నేమ్ ఏమైనా చేంజ్ అయింది, ఇలాంటి కొన్ని కేసెస్లోనే మనకి ఆటోమేషన్ అనేది ఫెయిల్ అయ్యింది. అవును. అది ఏ కేసులో But మనకి ఎక్కువగా ఏంటి ఫెయిల్ అంటే- అవుతుంది? ఎక్కువ అన్ని యూఏ చేంజెస్ చేస్తారు, కావాలంటే అడిషనల్గా ఏమైనా యాడ్ చేస్తారు, టెక్స్ట్ ఫాంట్ సైజులు ఇవి పెంచుతారు ఎక్కువ. కానీ యూఏలో ఎప్పుడు కూడా అంత ఈజీగా ఎలిమెంట్స్ని చేంజ్ చేయరు కదా, మేజర్ చేంజెస్. ఎలిమెంట్ ని చేంజ్ చేయరు. మీరు అన్నట్టే ఏదైనా ఒక్కటి చేంజ్ చేశారు అనుకుందాం, ఏదైనా ఒక్కటి చేంజ్ చేశారు అనుకుందాం, ఆ చేంజ్ అయిన ఎలిమెంట్ ని ఎలా వెతుకుతారు చెప్పండి కంప్లీట్ కోడ్ లో? అది కాదు, మన చేంజెస్ మనం ఏదైతే ఆటోమేట్ చేసామో దానికి రిలేటెడ్ చేంజెస్ అయితేనే మన ఆటోమేషన్ ఫెయిల్ అవుతుంది. అది కాకుండా ఇంకే చేంజెస్ అయినా అవును. మనకి ఫెయిల్ అవుతుంది కదా. అవును, అది Okay. కరెక్టే. Ah. బట్ ఏంటి అంటే ఇది కేసు మనం ఆటోమేట్ చేసిన దాంట్లోనే ఏదో ఒకటి ఫెయిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను, Mm. ఐ ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ ఏం పెట్టాను, 0 పెట్టాను. Mm. బట్ దీనికన్నా ముందు ఇంకొక ఐ ఫ్రేమ్ యాడ్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, నాకు కంప్లీట్ గా స్క్రిప్ట్ Right. అనేది ఫెయిల్ అవుతుందా? Mm. రైట్. Mm. సో అలాంటప్పుడు లేదు అంటే ఈ ఎలిమెంటే ఇంకొకటి ఏదో పెట్టాడు, ఇది డేట్ అండ్ టైం ఉంది కదా, ఇదే ఫ్రేమ్ లోన ఇంకొకటి పెట్టాడు, ఇంకొకటి ఏదో పెట్టాడు, డేట్ సంథింగ్ ప్రీవియస్ ఏదో ఇంకోటి పెట్టాడు. అప్పుడు Okay. ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ అనేది మాడిఫై చేసుకోవాలా నేను? Mm. సేమ్ అట్రిబ్యూట్ ఇచ్చాడు అనుకుందాం, క్లాస్ Mm. సేమ్ అట్రిబ్యూట్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, నాకు 2 ఎలిమెంట్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. Mm. సో అలాంటి సిచ్యువేషన్ లోన ఎక్కడ ఏంటి అనేది మనం అంత కోడ్ రాసి ఉంటాము, ఎక్కడ ఎప్పుడు మాడిఫై చేసుకోవాలి మనం. ఇది ఈ రోజు పని నీకు గుర్తుంటది. Mm. సో 3 months తర్వాత మాడిఫై చేస్తారు, లేదంటే ఒక 6 months తర్వాత మాడిఫై చేస్తారు. ఈ ఎలిమెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు అని గుర్తుంటదా శివ? నువ్వే చెప్పేసి నాకు Mm. Yeah. అస్సలు గుర్తుండదు. ఈ కోడ్ ఏంటి అనేది నీకు గుర్తుండదు చెప్పాలి అంటే. Mm. మళ్ళీ తర్వాత స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకుని వెళ్తే ఓకే ఇదని తెలుస్తుంది. Yeah. ఓకే, అవునా? Yeah. ఈ రోజు రాసింది ఈ రోజే గుర్తుంటది, లైక్ ఒక 10 days వరకు ఓకే, బట్ తర్వాత మోర్ దెన్ దట్ అస్సలు గుర్తుండదు. Mm. సో అందుకే అది అవాయిడ్ చేయడానికే ఇది పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఇన్వైట్ చేశారు. ఓకే. క్లియర్? అంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో మనం ఓన్లీ లొకేటర్స్ రాస్తావా? అవును, లొకేటర్స్ అండ్ రిలేటెడ్ టు యాక్షన్స్ మెథడ్. ఓకే. యాక్షన్స్. ఓకే. Mm. ఇంకొకటి డేటా డ్రివెన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను లాగిన్ ఫీచర్ ని టెస్ట్ చేస్తున్నా. Mm. లాగిన్ ఫీచర్ కి ఒక 1 పాజిటివ్ టెస్ట్ డేటా ఇచ్చేసి 1 పాజిటివ్ టెస్ట్ డేటా, Mm. ఓకే, 10 నెగటివ్ టెస్ట్ డేటా ఇస్తున్నా. Mm. సో అలాంటప్పుడు నేను 11 టెస్ట్ కేసెస్ రాయాలి కదా. అవును. సో అది అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే డేటా ప్రొవైడర్ అనేది యూజ్ చేస్తాను. అంటే డేటా డ్రివెన్ టెస్టింగ్ చేస్తున్నాం. ఒకటే టెస్ట్ స్క్రిప్ట్ చాలు, ఒకటే టెస్ట్ స్క్రిప్ట్స్. నీకు ఓన్లీ 10 ఏంటి, నువ్వు 100 సెట్ ఆఫ్ డేటా ఇచ్చినా కూడా నాకు వర్క్ అవుతుంది. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఈ డేటా మనం ఎక్సెల్ షీట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కదా, ఎక్సెల్ షీట్? అవును, ఎక్సెల్, జేసన్ ఫైల్. ఓకే. సో కామన్ గా డేటా డ్రివెన్ అంటే ఎక్సెల్ అండ్ జేసన్. సో దీనికే మనకు కావాలి. జేసన్ వచ్చేసి ఏపీఐ టెస్టింగ్ కిందకి, ఏపీఐ టెస్టింగ్ డేటా తీసుకోవడానికి జేసన్ కావాలి. కొన్ని కంపెనీస్ అయితే జేసన్ ప్రిఫర్ చేస్తారు, కొన్ని కంపెనీస్ ఎక్సెల్ ప్రిఫర్ చేస్తారు. ఇట్స్ డిపెండ్స్. ఓకే. సో రెండిటికి పాసిబుల్ అవుతుంది. ఓకే. ఇంకొకటి మనకి డేటా డ్రివెన్ లో 2 టైప్స్ ఉంటాయి మెయిన్గా. 2 టైప్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, మనం లాగిన్ ది ఎగ్జాంపుల్ అనుకుంటే మల్టిపుల్ క్రిడెన్షియల్స్ అని మనం అందులో పెట్టచ్చు. అలాగే యూఆర్ఎల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి
కోడ్ రాసాం, ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేయాల్సింది మల్టిపుల్ యూఆర్ఎల్స్లో. కొన్ని ల్యాండింగ్ పేజెస్ టెస్ట్ చేస్తాం, అన్నింటికి ఫంక్షనాలిటీ ఒకటే, కానీ మనం మల్టిపుల్ యూఆర్ఎల్స్ సెండ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ఫైల్లో మనము అలా పెట్టాల్సి ఉంటుందా, లేదా డేటా డ్రివెన్లో కూడా మనం మల్టిపుల్ యూఆర్ఎల్స్ లేదు షీట్లో లేదు, పెట్టుకుని డేటా డ్రివెన్ లో రాదు. ఓకే డేటా డ్రివెన్ లో రాదు. 2 ఆప్షన్స్, ఒకటి XML ఫైల్ నుంచి పెట్టుకోవచ్చు, ఓకే లేదు XML ఫైల్ నుంచి పెట్టుకోవచ్చు, లేదు అంటే ప్రాపర్టీ ఫైల్ నుంచి పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ప్రాపర్టీ యూటిల్స్ ఫైల్ నుంచి మనం పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి ఆ డేటాని URL తీసుకుంటాం మనం. ఓకే ఓకే, ఇంకొకటి BDD, డేటా కాదు, బిహేవియరల్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్. ఇది వచ్చేసి గర్కిన్ లాంగ్వేజ్ లో ఉంటది. ఓకే, ఇది ఏంటి అంటే మనకు సినారియో బేస్డ్ గా ఉంటాయి అన్నమాట టెస్ట్ కేసెస్. ఇప్పుడు మనకు ఇది టెస్ట్ కేస్ కదా, ఇది మనకు టెస్ట్ స్క్రిప్ట్. ఈ టెస్ట్ స్క్రిప్ట్ ఇది నాన్ టెక్నికల్ పీపుల్ కి ఇస్తే దే విల్ నాట్ అండర్స్టాండ్. అవునా, అసలు అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సే లేదు. ఎసాను. So to avoid that, what we'll do, we'll go and use the scenario based things. ఓకే, సినారియో బేస్డ్ ఏమి ఇస్తామంటే మనము టెస్ట్ కేసెస్ అయితే రాస్తాం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సినారియో ఏముంటుంది, ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ URL and enter user name and password, click on login. సో ఇలా మనకు సినారియో ఉంటుంది అనమాట. ఇలాగా మనకు టెస్ట్ కేసెస్ ఉంటాయి. సో ఇలా టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఎవరికైనా ఈజీగా అర్థం అవుతుందా మనం ఏం చేస్తున్నాం అనేసి. సో ఇది మనకు ఇది సినారియో ఉంటది, దీనికి మనము బ్యాక్ ఎండ్ కోడ్ అయితే రాస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ అడ్వాంటేజ్గా ఉంటుందా, మనం ఈ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఇవన్నీ రాయడం వల్ల మనం ప్రతిదానికి లాగిన్ ఫంక్షనాలిటీ టెస్ట్ కేసెస్లో ఎంటర్ URL తర్వాత క్లిక్ ఆన్ యూజర్ ఇవన్నీ కామనే కదా, అవన్నీ ఒకసారి రాసి మిగతా అన్ని టెస్ట్ కేసులకు కూడా రీయూజ్ చేసుకోవచ్చు కదా, అది కాల్ చేస్తే. అవును ఓకే ఓకే, అవును, ఎవ్రీ టైం BDD లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది, టెస్ట్ NG లో కూడా మనకు ఆ ఫెసిలిటీ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే డిపెండెంట్ మెథడ్ ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతేనే నెక్స్ట్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పాలన్నమాట. అలా డిపెండెంట్ మెథడ్ ని కూడా నేను పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, దట్స్ ద థింగ్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నందుకే మనం ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ ని కంబైన్ చేసేసి ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాం, అదే హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్. ఓకే ఓకే, సో టుడే నేను ఇప్పుడు స్టాప్ చేస్తున్నా, టుమారో నేను సెటప్ చేసేసి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ స్టార్ట్ చేస్తా. అండ్ దాంతో పాటు మీరు లైబ్రరీ ఫైల్స్ అనేది నాకు పెట్టండి. ఓకే, లైబ్రరీ ఫైల్స్ అంటే సంథింగ్ లైక్ యూటిల్స్ ఫైల్స్. ఓకే, యూటిల్ ఫైల్స్ అండ్ యూటిల్ ఫైల్స్ అంటే లైక్ యాక్షన్ యూటిల్స్ పెట్టండి, యాక్షన్. అండ్ తర్వాత పామ్ ఇదే కదా యూజ్ చేశారు, పేజ్ ఫ్యాక్టరీ యూజ్ చేశారు, నో ప్రాబ్లం. బేస్ పేజ్ పెట్టండి. అంటే మీకు ఏంటి అందులో బేస్ పేజ్ అంటే మీకు ఏం పంపించాలి, నేను అందులో ఉన్నటువంటి కోడ్ ఏదైతే పెట్టారో అదంతా కాపీ చేసి పంపినా, లేకపోతే లేదు అంతోటి వద్దు, ఏదైనా ఒక సింపుల్ కోడ్ పెట్టండి. అంటే లైక్ ఒక యాక్షన్ అంటే ఒక మెథడ్, ఏదైనా ఒక మెథడ్ పెట్టండి నాకు క్లారిటీగా. సరే, రేపు కాల్లో జాయిన్ అయ్యాక స్క్రీన్ షేర్ చేస్తాను, అందులో ఏది కావాలో అలా కావాలో పెడదాం, అది నాకు తెలియట్లేదు అలా పంపించాలని. ఫైన్, ఓకే. సో ఒకటి అది. అండ్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఏ ఫార్మాట్ యూజ్ చేస్తారు అనేది కావాలి. దీంట్లో మనకు 2 to 3 ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే, పేజ్ ఫ్యాక్టరీ యూజ్ చేస్తాం, ఇంకొకటి నార్మల్ గా చేస్తారు, ఇంకొకటి ఏంటంటే లొకేటర్స్ యాక్షన్స్ అన్ని ఒకేసారి రాస్తారు, అండ్ పేజ్ బేస్ కూడా యూజ్ చేస్తారు. సో పేజ్ బేస్ యూజ్ చేస్తారా లేదా అని చెక్ చేస్తాను. ఓకే, పేజ్ బేస్. సో బేస్డ్ ఆన్ దట్ నేను అలాగే మీకు చేస్తే మీకు ఇంకా వర్క్ అనేది ఇది అయిపోతుంది. మళ్ళీ ఫ్రేమ్ వర్క్స్ సపరేట్ చెప్పి మళ్ళీ అప్పుడు అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, మీరేంటి ఇది చెప్పారు ఇది ఇక్కడ ఇది ఉంది అనేసి. అందుకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తున్నారు బెంగళూరు?